వెల్కమ్ టు జెట్ న్యూస్. నేను మీ టీవీ రావు. ఈరోజు మన ముఖ్య అతిథి చుండూరు రవి వైకాపా ఒంగోలు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన నేపథ్యాన్ని మనం ఒక్కసారిగా చూస్తే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉన్నటువంటి నేతగాలు, అలాగే తెలుగుదేశం పార్టీలో ఒక విశ్వాసపాత్రమైన కార్యకర్తగా మొదలై ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ 2011 నాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో అనుచరుడుగా కొనసాగుతూ ఆయన అనేక స్థానాలను అధిరోహిస్తూ వచ్చారు. ఆయన పదవులు ఆశించకుండా, పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కట్టుబడి కొనసాగినటువంటి వ్యక్తిగా చుండూరు రవికి పేరుంది. మరి అంతేకాకుండా ఏకంగా కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చుండూరు రవిని తన దగ్గరకు పిలిపించుకొని కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆయన రాజకీయంగా, ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఉన్నటువంటి నిబద్ధత ఏ పాటితో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు జెట్ న్యూస్ ఆయన్ను పలకరిస్తోంది. సార్ నమస్కారం. నమస్కారం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నడుమ అనుకోని ఈ అవకాశం మీకు ఒక అదృష్టమని చెప్పుకోవాలా? బాధ్యత అని అనుకుంటున్నాను, బాధ్యతగా భావిస్తాం. అదృష్టం అనుకోవచ్చు, కానీ ముందు నేను బాధ్యతగా భావిస్తున్నాను. అంటే సుదీర్ఘంగా ఇంతకాలం రాజకీయాలు చేశారు, అలాగే రాజకీయాలు చేసే వారికి కొంచెం బాసటగా కూడా నిలబడి ఉన్నటువంటి వ్యక్తి. మరి అయినా కూడా ఎవరైతే రాజకీయాల్లోకి వచ్చి ఏ పదవి అయితే కావాలనుకుంటారో అది మీకు కనుచూపు మేరలో లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏకంగా ఒక ఒంగోలు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించడం అనేటటువంటిది ఒక అదృష్టమని మేము భావిస్తున్నాం. కనుచూపు మేరలో లేని అవకాశం ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 19లోనే అద్దెంకి వెళ్తామని అడిగారు. నేను నాన్ లోకల్ కాబట్టి నేను దానికి ఆసక్తి చూపించలేదు. నాకు ఆసక్తి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనే అద్దెంకిలో నిలబెట్టేవాళ్ళు. నేను అక్కడ స్థానికేతరుడు అవుతాననే ఉద్దేశంతో నేను ఆ రోజు అంగీకారం తెలపలేకపోయాను. ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా మన స్వార్థం కంటే కూడా పార్టీకి అవసరమైనప్పుడు, కేడర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా ఉండటమే నాయకత్వం అని నా భావన. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇక్కడ నువ్వు అవసరం అని నన్ను పిలిచి బాధ్యత అప్పచెప్పాడో అది నేను నా కర్తవ్యంగా స్వీకరించి బాధ్యత మోస్తా ఉన్నా. గెలుపు తీరాలకి పార్టీని తీసుకెళ్తాను. అంటే మీ కాన్సెప్ట్ ఏంటంటే స్థానికంగా కొనసాగాలనేటటువంటి దృక్పథం మీరు. స్థానికంగా ఉన్న చోట నుండి పోటీ చేయాలి, ఎదిగిన చోటే ప్రజలకు చేరువు కావాలనే లక్ష్యం. ఆ లక్ష్యం చేరాలంటే అటువైపు ఒకవేళ మీరు పార్టీ మారదలుచుకున్నా కూడా, అవకాశాలు ఉన్నా కూడా అటువైపు కానీ ఇటువైపు కానీ అటువంటి పరిస్థితులు లేవనేటటువంటిది నేను మీ ముందు చెప్తున్న విషయం. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఒక స్టేచర్ అనేటటువంటిది పార్టీ తరఫున మీకు దక్కింది అంటే మీ నిబద్ధతకు తార్కాణమని ఇక్కడ చెప్పుకోవాలి ప్రధానంగా. మరి ఇటువంటి నేపథ్యంలో ఒంగోలు నియోజకవర్గంలో ఒక కీలక నేత బయటికి వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి నడిచినటువంటి వారందరూ కూడా ఇప్పుడు మీకు సహకరిస్తారంటారా? సహకరిస్తున్నారు కదా. పార్టీకి ఎవరైతే పనిచేశారో, పార్టీ బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పార్టీలో ఉన్నారు. కార్పొరేటర్లు తప్ప. కార్పొరేటర్లు అంటే ఆ టయాన్ని ఏదో వాళ్ళ అవకాశాలు వచ్చినాయి, పోటీ చేశారు, ఏదో వాళ్ళు ప్రలోభాలకు లొంగి పార్టీ మారారు తప్ప పార్టీ యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది, మాతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. మీరు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చాలా లాయల్ కదా. మరి మేము ఆయన వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఏమి రమ్మని పిలవలేదా? నన్నేం అడగలేదు. నేనట తెలుగుదేశం నుంచి ఇక్కడికి ఈ పార్టీకి వచ్చేటప్పుడే నేను చాలా మదనపడి ఒక పార్టీ నుంచి ఒక భావజాలంలో నడిచిన వాళ్ళం అంత తొందరగా నిర్ణయాలు చేయలేం. 1.5 year పాటు నాతో పార్టీ కంటిన్యూ సంప్రదింపులు జరుపుతూ నాయకులు, తర్వాత నాకు తెలుగుదేశం పార్టీలో అక్కడ జరిగిన అవమానాలు, ఇబ్బందులు, వాటి నేపథ్యంలో నేను అప్పటికీ 1.5 year టైం ఆలోచించుకుంటూ బయటకు వచ్చే తప్ప ఆషామాష పార్టీ మాత్రం అంటే ఏదో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కంపెనీ మారినంత ఈజీ కాదు. నేను అట్లా పిలిచినా నేను పోయేవాడిని కూడా కాదు. రాజకీయాలైనా మానుకుంటా, కానీ నేను పార్టీలు మారాలనే ఉద్దేశం లేదు. ఒకసారి మారిన దానికే నేను చాలా మొదలు పెడతాం మారా.
ఇప్పుడు చుండూరు రవి గారు చాలా చిన్నతనంలోనే 90వ సంవత్సరంలో ఏమో తెలుగుదేశంలో అడుగు పెట్టారండి. మరి ఆ తర్వాత దాదాపు సుదీర్ఘంగా 2 దశాబ్దాల పాటు ఒక పార్టీలో కొనసాగి మరి ఆ పార్టీని వదిలేటప్పుడు ఆ పార్టీని అసలు ఎందుకు వదలాల్సి వచ్చింది? ఇటువైపు ఆ, ఆకర్షణ ఏది వైసీపీలో మీకు ఏమి ఆకర్షణ కనిపించింది? మంచి ప్రశ్న ఇది. తెలుగుదేశం పార్టీ నాదనుకునేవాడిని. నాకు ఓటు పుట్టిన తెలకే పార్టీకి పనిచేశాను. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నా స్కూల్ లైఫ్ నుంచే ర్యాలీకి వెళ్ళటం, పిల్లల్ని తీసుకెళ్ళటం, సైకిల్ ఎత్తి ఎగురుతుండేవాడిని ర్యాలీలో. అంటే అంత పిచ్చి ఎన్టీ రామారావు గారి పట్ల. తర్వాత స్టూడెంట్ లీడర్గా, యూత్ లీడర్గా, తర్వాత పార్టీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి దాకా టీడీపీలో వచ్చా. రైతు నాయకుడిగా అనేక విభాగాల్లో పనిచేశాం. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్టీఆర్ ఆశయాలు లేవు, కనుమరుగవుతా వచ్చాయి. తర్వాత ధనం వైపు రాజకీయాలు మరిలినాయి. అంతకుముందు ఏ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఆ పార్టీలోనే టికెట్లు ఇచ్చేవాళ్ళు. తెలుగుదేశం ఫ్యామిలీలో వాడికి టీడీపీ టికెట్ వస్తుంది, కాంగ్రెస్ ఫ్యామిలీలో వాడికి కాంగ్రెస్ టికెట్ వస్తుంది. అంటే ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఆ పార్టీ టికెట్లు ఇస్తాయి, కమ్యూనిస్టులు అయినా బీజేపీ అయినా ఏదైనా. మొదటిసారి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తటస్థులకి అని ఒక వంక పెట్టి ఎవరు డబ్బులుంటే వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇవ్వటం మొదలుపెట్టాడు. తర్వాత ఈ పార్టీలో ఉన్న వాళ్ళకంటే పక్క పార్టీలో నుంచి వచ్చేవాడికి ఆ మీద మోజు ఎక్కువ ఆయనకి. అంటే రాజకీయాన్ని కలుషితంగా మార్చాడు. ఈ పార్టీలో పనిచేసినోడు పనిచేయనోడు అనే ప్రాతిపదిక లేదు. ఆ టైము ఏది అడ్వాంటేజ్ అనుకుంటే అది చేయటం, యువతలో మనోభావాలతో అతనికి పని లేకుండా పోయింది. ఈ కల్చర్ నాకు ఎందుకో నచ్చల. తర్వాత నేను కూడా 2 సార్లు ఆశించి భంగపట్నం టికెట్ ఆశించి అక్కడ దాకా వచ్చిన చేత పని చేయించి ఆయన ఇదిగో ఈ 4 ఏళ్ళు పని చేయంటాం. అంటే ఇప్పుడు మీరు 90లో రాజకీయ వచ్చారు. నాయకత్వం కాన్స్టిట్యూన్సీ నాయకత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు 3 సార్లు ఎలక్షన్ కంటెస్టెంట్ కూడా అయిపోయింది. మరి ఆయనతో కంపేర్ చేస్తే ఆయన మీరు రాజకీయాల్లోకి వచ్చే నాటికి ఆయన మేబీ లేడు కదా, ఇప్పుడు లేడు కదా. వాళ్ళ తాతయ్య వాళ్ళతో తిరుగుతుండేవాళ్ళం, ఆయన గారు వాళ్ళతో తిరుగుతుండేవాడిని, కర్ణంబల్ రంగారావు అంటే అప్పుడు నేను యూత్ లీడర్ అయినా పెద్దోళ్ళతోటి దగ్గుబాటి వెంకటేశ్వర గారు, అప్పుడు వాళ్ళతోటి ఉత్తరాంగ సుబ్బయ్య గారు, వాళ్ళతోటి తిరుగుతూ ఉండేవాడు యూత్ లీడర్ గా. వీళ్ళు తెలీదు. తర్వాత రాజకీయంలో అవకాశాలు వేరే వాళ్ళకి ఇస్తా వచ్చి తర్వాత అదే తెలుగుదేశం పార్టీ విధానాలు మారిపోయినాయి. ఇక్కడ సామాన్యులకి పార్టీలో పనిచేసే వాళ్ళకి అవకాశాలు లేవు. ఇది పూర్తిగా కార్పొరేట్ గా మారిందని తెలిసాక కొంచెం వైరాగ్యం కలిగి పక్కకు జరిగి వ్యాపారం చేసుకుంటుంటే ఈ వైసీపీ నుంచి నాకు ఆహ్వానాలు రావటం, ఏదో ఒక అవకాశం ఇస్తాను లేకపోతే నేను తొందరగా 1 year పాటు ఆలోచించుకున్నాక ఎందుకో ఇక్కడ పొమ్మంటున్నారు, ఇక్కడ రమ్మంటున్నారు అనే ఫీలింగ్ కలిగింది. ఆ రోజు రాష్ట్ర పార్టీ కార్యదర్శి నేను తెలుగుదేశం ఉన్నా కూడా ఒక సఫికేషన్ క్రియేట్ చేశారు. నాకు కొంచెం అవమానించే పద్ధతి అప్పుడున్న సీనియర్లు ఆడ కల్పిస్తూ వచ్చారు. అంటే నేను బాలకృష్ణకు, చంద్రబాబుకు వాళ్ళ దగ్గరగా నేను వెళ్ళగలట్టు ఓర్చుకోలేక ఒక సఫికేషన్ వాతావరణాన్ని తయారు చేసేసరికి పొగ పెడుతునేసరికి విసుగు పుట్టి యువతలు ఆహ్వానిస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు పొమ్మంటున్నారు, వాళ్ళు రమ్మంటారు, ఎట్లా ఉందో అని కాలం బట్టి కాలం నిర్ణయం చేస్తలే అన్నట్టుగా నేను ఈ పార్టీకి ఇక్కడ కూడా వైసీపీలో కూడా ఎటువంటి వాతావరణం ఉంటుంది అంటున్నారు. నేడు కార్యకర్తలకు వాల్యూ ఉండదు, జగన్మోహన్ రెడ్డి లెక్క చేయలేనటువంటి ప్రచారం విపరీతంగా ఉంది కదా బయట. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ వాతావరణం చూడలేదు. సహజంగా ఏ పార్టీలోనైనా అంటే ఉండే కొన్ని రోజులు మారుతా ఉన్నాయి. ఏ పార్టీలో అయినా అంటే నేను చిన్నప్పుడే రాజకీయాల్లో ఉండి రావటం, చిన్నప్పుడే ఐడెంటిటీ కోసం నేను ట్రై చేయటం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవటం, నాలో ఆ రోజు లోపం అనుకోవాలి. మరీ చిన్న వయసులో టీనేజ్లోనే రావటం, స్పీడ్గా ఎదగటం, కాన్స్టిట్యున్సీ లెవెల్లో యాస్పిరెంట్గా ఉండటం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవటం, ఈ తోటి ఇబ్బంది అయిందేమో అనిపించింది. ఇవాళ నా ఒక మెచ్యూర్డ్ ఏజ్, అనుభవం, వీటితోటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పిలిచే అవకాశం ఇవ్వటం, నేను బాధ్యత తెలుసుకున్నా, కంఫర్ట్ గానే పార్టీని నడిపిస్తా ఉన్నా. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు
సర్కిల్లో మనిషే మీరు, ఆయనకు కూడా ఒక కట్టప్ప లాంటి వాళ్ళు మీరు. మరి అటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆయన పార్టీ మారబోయేటప్పుడు మీకు ఏదన్నా సూచనలు అందాయా? లేదండి, నాతో నేను డిస్కస్ చేయలేదు. నేను కట్టప్పను కూడా కాదు, పార్టీలో కొలిగ్గా పనిచేశా నేను. అంటే ఆయన ఏ టైపు ఊహిస్తాడంటే తనతోటే ఉండాలనుకుంటాడు, పార్టీ కంటే కూడా. ఉన్నారని కూడా అనుకుంటాడు. పార్టీ కంటే తనతోటే ఉండాలనుకుంటాడు అందరినీ. అవును. నేను అట్లా పరిమితం అవ్వను. పార్టీ అంటే పార్టీ. ఇప్పుడు సుబ్బారెడ్డి గారిని కలవకూడదని అనుకుంటాడు. నేను అంత ఆత్మగౌరవం చంపుకొని మన వ్యక్తి స్వేచ్ఛని హరించేటట్టుగా ఏ నాయకత్వంలో నేను ఉండలేను. సుబ్బారెడ్డి గారు ఎంపీ, గౌరవంగా ఉంటారు. వారితో నా సంబంధాలు బాగానే కొనసాగినాయి. వాసు గారితో నా సంబంధాలు బాగానే కొనసాగినాయి. పార్టీలో ఎవరైనా మన పార్టీ నాయకుడు ఆదిమూలపు సురేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోటి నా సంబంధాలు పార్టీ వ్యక్తిగా పార్టీలో అందరితోటి బాగుండే తత్వం, కానీ నువ్వే దిక్కయ్యా అని నేను ఉండలేను. ఓకే. ఇప్పుడు రాజకీయంగా ఆయన మీకేమైనా హామీలు ఇచ్చారండి గతంలో? పార్టీలో చేర్చుకునేటప్పుడు ఇచ్చారు. పార్టీలోకి రమ్మని ఆహ్వానించినప్పుడు చాలా హామీలు చెప్పాడు. అవన్నీ తర్వాత అర్థమైంది, ఇది కూడా నీళ్ల మూట్లని ఒక 2 years 3 years అర్థమైంది. సరే, అయినా మనం ఒకసారి డెసిషన్ తీసుకున్నాక జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ లీడరు, వ్యక్తిని కాకుండా పార్టీనే నమ్ముకున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ నాకు నచ్చింది ఫస్ట్. ఎందుకంటే ముక్కుసూటితనం, తను నమ్మినోడితోటి ఇవాళ కాదు రేపు ఆయన కళ్ళలో పడవచ్చు మనం, కానీ తను నమ్మినోడిని ఎక్కదేస్తాడు, నమ్ముతాడు. నమ్మకమైన మనిషి, మాట చెప్పి మాట తప్పడు. చంద్రబాబు నాయుడు గారి లాగా ఏ పూట నిర్ణయం ఆ పూట ఉండదు. ఈ లక్షణాలు నేను గమనించినాక జగన్ గారితో నడవాలని అవకాశాలు వచ్చినా రాకపోయినా నా నిర్ణయం. రమారమి 15 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఆ పార్టీలో మీరు జాయిన్ అయ్యి కూడా దాదాపు అంతే. అంటే దాదాపుగా వ్యవస్థాపక నాయకులు మీరు కూడా, వ్యవస్థాపక పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు ఉన్నారు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు గెలుచుంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఉన్నప్పుడు నేను పార్టీలో చేరింది. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాక చేరాను. తర్వాత జైలు నుంచి వచ్చినాక చాలాసార్లు కలవటం అయింది. పాదయాత్రలో కలవటం కానీ బాగానే మాట్లాడతారు పిలిచి. ముఖ్యమంత్రి గారు అయినా మాత్రం 2 సార్లు కలిసే అవకాశం వచ్చింది. జస్ట్ క్యాజువల్ గా మా అబ్బాయిని అమెరికా వెళ్ళేటప్పుడు, మా అబ్బాయి కూడా జగన్ గారికి అభిమాని, చిన్న కొడుకు, స్టూడెంట్ లీడర్ వైజాగ్ లో. ఫోటో దిగాలన్నా నేను అమెరికా వెళ్ళే ముందని వాడు కండిషన్ పెట్టాడు. అందుకని జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి వాడిని పంపిస్తాం. ఇప్పుడు ఇంకా రెగ్యులర్ కదా, ఇప్పుడు ఈ బాధ్యత వచ్చినాక ప్రతి నెల కలుస్తూ ఉంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవన్నీ ప్రచారాలేనంటారా, వాస్తవాలు ఉన్నాయి? ఆయన దగ్గరకు రానివ్వడు, ఎవరిని రానివ్వరు, అసలు ఆయన కుటుంబ సభ్యులు అవసరం తీరిపోతే వదిలేస్తాడు, ఇవన్నీ ప్రచారాల అసలు వాస్తవాల? దాదాపుగా మీరు దగ్గరగా ఉండి చూస్తున్నట్టే, దాదాపు అవసరం అనుకున్నప్పుడు ఆయన పిలిచినప్పుడు నేరుగా వెళ్ళి కలిసే వ్యక్తులు. మరి వీటిలో అసలు నిజాలు ఎంత, అబద్ధాలు, ఏ ప్రచారాలు అయితే కనుక విపరీతంగా ఉన్నాయి. నేను గమనించిన దాన్ని, ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ గుంపులో వస్తూ ఉంటారు, భుజం మీద చేసి ఫోటో దిగి పాస్ అంటూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు మన ఊరు తీసుకెళ్ళినా ఆయన ఫోటో దిగి పంపడం, వాళ్ళతోటి ఒక 2 నిమిషాలు మంచి చెప్పరు మాట్లాడకుండా, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోకుండా మనిషిని పంపలేడు. ఆయనతోటి 10 మంది కలవాలంటే అరగంట టైం తీసుకుంటుంది, 10 మందితో మాట్లాడాలంటే అరగంట టైం తీసుకుంటుంది. ఎవరితో అయినా అంతే. ఆయన కలిపితే ఒక 2 నిమిషాలు మాట్లాడింది మనిషిని పంపలేడు. ఆయన అంత కీన్గా ఉంటాడు. అంతేగాని అందరితో ఫోటో దిగి పాస్ అంటాం, సీరియస్గా ఉంటాం, ఆ టైప్ కాదు. కైండ్ హార్టెడ్. నేను చూసిన జగన్మోహన్ రెడ్డి గారు కైండ్ హార్టెడ్. సరే, చుట్టూ జరిగే ప్రచారాలు అంటే ఇంకా రకరకాలు, ఎవరికి వాళ్ళు మాట్లాడుకునే దానికి ఊరేం చేస్తాం. రవి గారు, ఇప్పుడు మీరు ఒంగోలు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన డ్యామేజ్ మీ మీద ఏమైనా ప్రభావం చూపించిందంటారా? వైఎస్ఆర్ పార్టీకి జరిగిన డ్యామేజ్, నేను బాధ్యత తీసుకున్న నాడు చల్ల చెదరైపోయారు కేడరు. తెలుగుదేశం వాళ్ళు
సోషల్ మీడియా వంక పెట్టి ఆ కుర్రాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇళ్ల మీద పడి అక్కడక్కడ కార్యకర్తల జోలికి వెళ్ళి ఇళ్ల మీదకి వెళ్ళి అక్కడక్కడ దాడులు దిగటం, ముఖ్యంగా పోలీసులతోటి పెట్టిన కేసులకు భయపడి కొంత పార్టీ బయటికి రాలా. చిన్నగా నేను వచ్చాక ఒక నమ్మకాన్ని కలిగించి ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంటే తక్షణమే నేను స్పందిస్తూ అవసరమైతే పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి నిలబడి మా కేడర్ని కాపాడుకోవటం, బయటికి తెచ్చుకోవటం, వీటితోటి మనకి మనిషి ఒక నాయకుడు అందుబాటులో ఉన్నాడని కేడర్ నమ్మి వాళ్ళ పూర్తిగా బయటకు వస్తా ఉన్నారు. తర్వాత జగన్ గారి మీద అచంచలమైన విశ్వాసం పార్టీ కేడర్లో ఉంది. ఆయన్ని మనం మిస్ అయ్యామనే ఫీలింగ్ కూడా ప్రజల్లో కూడా ఉంది. అంటే మనం అధికారాన్ని మిస్ చేసుకున్నామని. ఎందుకంటే చెప్పని మాట అనే మాట తప్పలా, చెప్పిన మాట ఏది మాట తప్పలా, అనవసరపు అబద్ధాలు మాట్లాడాల. అందుకని ప్రజల్లో కూడా వీళ్ళు చెప్పిన మాటలు ఏమి నిలబడలేకపోతున్నారు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ కూడా అంత బాధ్యతగా లేదు. వాళ్ళు చెప్తుంది వేరు, అమలు జరుగుతుంది వేరు. కాబట్టి ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. అందువల్ల మా పార్టీ క్యాడర్ కూడా ప్రజల్లో ఉన్న పల్స్ని గమనించి యాక్టివ్ అవుతూ ఉన్నారు. చాలా కంఫర్ట్గా ఉంది వాళ్ళ ఒంగోలు పార్టీ ఈ కాన్స్టిట్యున్సీలో, ఒంగోలు వైఎస్ఆర్సీపీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా ఇళ్ళు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు. అవన్నీ కూడా నాసిరకపు ప్రాంతాల్లో, అంటే ముంపునకు గురయ్యేటటువంటి ప్రాంతాల్లోనే ఎంచుకొని వాటికి ఇవ్వడం జరిగింది. అక్కడ పూర్తిగా చాలా మంది కేడర్ అసంతృప్తిగా ఉన్నారు. దాదాపుగా 185 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకొని అవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో ఊరికి చివర ఇచ్చారు. రకరకాలమైన విమర్శలు ఉన్నాయి. అటువంటి విమర్శల మధ్య వారందరూ కూడా వ్యతిరేకత ఎందుకు వచ్చింది? వారందరూ కూడా పార్టీకి లాయల్ గా ఉండాలి కదా. అంటే ఇక్కడ ఒంగోలులో ఇళ్ల పట్టాలు వాళ్ళని కాదు, ఇంకొక ఊళ్ళో ఇళ్ల పట్టాలు కాదు, దేశం రాష్ట్రం అంతా 35 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఎవరు రైతు ముందుకు వచ్చి ఇస్తారో అవే తీసుకోగలం, కానీ రైతు ఇష్టపడని స్థలం మనం ఎక్వైర్ చేయలేం. ఉదాహరణకు ఒంగోలు వచ్చేసరికి కొండేడు కొండ మీద స్థలాలు తీసుకొని లేఅవుట్ చేశారు. అది లైవ్లీహుడ్కి ఇబ్బంది. అది కొండేడు కొండ అంటే ఒంగోలు నుంచి దూరంగా పోయి రావటం, ఆ పనికి రావాలంటే మన ఒంగోలు రావాలంటే ఆటోలు పట్టుకొని రావాల్సి వస్తుంది. దూరం ప్రయాణం 6 గంటలు పడుతుంది. అట్లా కాకుండా 2 దిక్కలు తీసుకోవటం ఇది దానికంటే బెటర్ చర్య. మెరగపోసుకుంటారు కదా, ఏదైనా స్థలం ముందు డెవలప్ చేయకుండా ముందు అట్నే ఉంటాయి, లో లైన్లో ఉంటాయి. కట్టేటప్పుడు డెవలప్ చేసుకుంటారు కాబట్టి బాగానే ఉంటాయి. అయితే లైవ్లీహుడ్కి దగ్గరగా తీసుకొచ్చారు. ఇది వ్యతిరేకత, ఇళ్ల స్థలాలు కూడా వ్యతిరేకత వచ్చింది కాదు. ఇది తెలుగుదేశం పార్టీ విపరీతమైన బ్యాడ్ ప్రచారం చేసి నమ్మించగలిగారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, అంటే అది నేషనల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన పథకం అయితే వాస్తవం చాలా మంచిది. అది దాన్ని కూడా రాంగ్ రూట్ పట్టించి ఈ ప్రైవేట్ వాళ్ళ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తనఖా పెడతాడని, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరని, ఇట్లాంటి పిచ్చి ప్రచారాలు. ఇక ఇప్పుడు ఆ నాయకుల్ని గీచుతారు. సపోజ్ కొడాలి నానినో ఇంకొకరినో రోజానో ఈ సోషల్ మీడియా కుర్రలు పెట్టించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టిస్తారు చిన్న చిన్న వాళ్ళతోటి. వీళ్ళు 4 సార్లు, ఒకసారి ఓర్చుకుంటారు, 2 సార్లు ఓర్చుకుంటారు, 4 సార్లు ఓర్చుకుంటారు. ఇక ఫ్రస్ట్రేషన్ ఓర్చుకోలేక వీళ్ళు ఎవరిని తిడతారు? డైరెక్ట్ గా లీడర్ని తిడతారు. ఇట్లనే అన్ని పార్టీలో కామన్ గానే ఉన్నాయి. అంటే రెచ్చగొడతారు. రెచ్చగొట్టేసరికి వీళ్ళు కోపం వచ్చిందంతా పలానోడు చేయిస్తున్నాడు కదా అని నాకు తెలిసి ఆ నాయకుడిని తిట్టించేసరికి వీళ్ళు దాన్ని ట్రోల్ చేయించుకుంటారు. చూడండి మమ్మల్ని తిట్టాడు అని చెప్పి ట్రోల్ చేయించుకుంటే వాళ్ళు సానుభూతి పొందటం. నాకు తెలిసి అసెంబ్లీలో కూడా అన్పార్లమెంటరీ వర్డ్ వాడింది తెలుగుదేశం వైపు నుంచి బోండా ఉమా గారు. అక్కడి నుంచి నేను పాతేస్తాను నా కొడుక అని మాట్లాడాడు. ఇంకా దానికి ప్లస్ కూడా యాడ్ చేశాడు. ఏమన్నా కానీ వాళ్ళు పచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. నేను అది చిన్నతనం అనుకొని మా పార్టీ వాళ్ళు ఎవరు చూపించలే. అది ఎవరైనా ఇప్పుడు మీరు నన్ను వ్యక్తిగతంగా నోరు చేస్తే అది సిగ్గుపడాలి. కరెక్ట్. అది కొంచెం లోపల కోపం ఉంటది కానీ బయటకి నన్ను తిట్టాడని అల్పుడైతే చెప్పుకుంటాడు. అల్పుడు చెప్పుకుంటాడు. సమర్థుడు బయట చెప్పుకోవాలంటే చిన్నతనంగా ఉంటది. 1 సైడెడ్ గానే తిట్లు అనేటటువంటివి ఉంటాయి. కానీ వైసీపీ మీద ఈ గంత ఎలా పడుతుంది అనేటటువంటి చాలా మంది ఒక 5-6 తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఓరవ లేకుండా ఒక మాట కాదండి, సైకో ఒక మాట కాదు, అయ్యన్న పాత్రుడైతే వెరీ ఘోరం. మరీ ఘోరంగా తిట్టాడు. ఆయన ఇప్పుడు స్పీకర్ ముఖ్యమంత్రిని పట్టుకొని ముఖ్యమంత్రిని కుర్చీలో కూర్చోటం ఓర్చుకోలేక ఎట్ట పడితే అట్ట డే 1 నుంచే చండాలంగా అల్పులతోటి మాట్లాడిస్తుంటే ఇవేవి పట్టనట్టే మా వాళ్ళు చాలా రోజులు వ్యవహరించారు. చూసి గీర్తా ఉండేసరికి ఎవరో ఒకరున్నది వీళ్ళు కూడా అంటే వీళ్ళలాగా కేసులు పెట్టి లోపలేద్దామనే ఆలోచన ఆ రోజు మా వాళ్ళు చేయలే. సోషల్ మీడియా వల్ల మీ నాయకుడు కదా తిట్టుతుందని వాళ్ళని వీళ్ళు నోరు తెరేసరికి వాళ్ళు 1-2 మాటలు అడ్వాంటేజ్ తీసుకొని ట్రోల్ చేసి అంటే మేము కడుతున్న పోర్టులు, మేము జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్న మెడికల్ కాలేజీలు, ఆయన తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, నాడు నేడు స్కూళ్ళు, ఇంత డెవలప్మెంట్ ని ఇదంతా చర్చకి రాకుండా ఒక ఉచ్చులోకి లాగారు. ఏది ఒక రాంగ్ రూట్ లోకి బూతుల్లోకి వాతావరణం లాగి జరుగుతున్న మంచిని ఎలివేట్ కాకుండా ఈ చెడుని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ మమ్మల్ని దుష్ప్రచారం తీసుకెళ్ళి. నియోజకవర్గంలో బాలినేని వాసు గారు ఎన్నికలకు ముందు పెద్ద రాద్ధాంతమే జరిగింది సీటు విషయంలో, ఎంపీ సీటు విషయంలో కానీ ఆయన సీటు విషయంలో కానీ. అయిపోయిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత కొన్ని మీడియాతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా గెలుస్తాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అన్నాడు. ఆ తర్వాత ఒక 2-3 నెలల తర్వాత నేను ఎన్నికల పోలింగ్ సరళిలో అనుమానాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వటం, వాళ్ళు కొన్ని చూపించారు. ఆ తర్వాత అనూహ్యంగా అంతలోనే అప్పటి వరకు పార్టీకి లాయల్ గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ మాట్లాడారు. ఇంతలోనే ఆయన పార్టీని వదిలేసి అనుచితంగా మాట్లాడటానికి అసలు ఏమైనా అర్థం ఏమైనా అనిపిస్తుందా మీకు? ఆయన ముందు టచ్ లో ఉన్నాయండి, ముందు నుంచే టచ్ లో ఉన్నాడు అపోజిషన్ తోటి. అసలు 2014-19 మధ్య తెలుగుదేశం వాళ్ళు అధికారం ఉన్నప్పుడు కూడా వాళ్ళతో టచ్ లోకి వెళ్ళాడు. ఆ క్రమంలోనే నేను కూడా పార్టీలోకి వస్తానని ఆయన చెప్పటం, వాళ్ళతోటి వాళ్ళని నమ్మాడు కాబట్టి కదా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త సమావేశంలో వాసు కూడా రేపు మన పార్టీలోకి చేస్తున్నాడని చెప్పి ఆ రోజే చెప్పాడు కదా. యాజ్ ఏ టీడీపీ లీడర్ గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త సమావేశంలో చెప్పాడు. అంటే అప్పుడు 4 ఎమ్మెల్యేలని ఆ పార్టీ పంపడం. ఈయన కూడా అన్నాడు వేరే వేదిక మీద, నేను ముందే వెళ్ళిపోవాల్సింది, ముందే అదే చెప్తుంది పంపడం. తర్వాత నేను కూడా వస్తాను. డబుల్ గేమ్ అవసరమా అట్లా? అది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలు తెలియక ఆయన మరి స్టేట్ మొత్తాన్ని కూడా ఆయన పాలించే వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా చేశారు, చాలా సంస్కరణలు తీసుకొచ్చారు స్టేట్ లో. మరి ఇక్కడ బాలినేని విషయంలో అంటే ఇంటి దొంగనేనా? అంతే అనుకోవాలి కదా మనం. ఇప్పుడు మాకు అర్థమవుతా ఉంది. నేను చెప్పా కదా, నేను చేరిన 2-3 years తర్వాతే ఈయన యాటిట్యూడ్ ఇట్లా గందరగోళం ఒకటి ఉంటూ మళ్ళీ అవతల టచ్ లో ఉంటూ ఇవన్నీ గమనించా. ఈ రాజకీయాల్లో కరెక్ట్ కాదు కదా అని. తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు ఈ టైంలో కూడా చెప్తాన్నాడు కదా, పార్టీ పోయినాక దాంతో చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, నా కర్మజాలకు నేను ఉన్నాను, అదృష్టం బాగా లేకుండా ఉంటే నేను అవతల ఇంకో మంచి పదవి వచ్చేదని ఏదో మాట్లాడుతున్నాను. ఇంకో విషయం, జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున ఒక సభ జరిగితే ఆ సభలో జగన్మోహన్ రెడ్డి మా ఆస్తులన్నీ లాగేసుకున్నాడు అని అన్నారు. అది జగన్మోహన్ రెడ్డికి అంత అవసరం ఉందా? ప్రజలు ఆలోచించుకుంటారు. ఆయన చాలా పెద్ద మాట అది. ఎందుకంటే వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఇక్కడ దాకా వచ్చిన మనిషి అంతంత మాటలు మాట్లాడటం అనేది చాలా తప్పది. అంతకుముందు పార్టీ మారినప్పుడు ఏదో వ్యక్తిగత ఇబ్బంది కావాలి, ఏదో ఆస్తులు కాపాడుకోవడానికి కేసులను భయపడిపోయారని జనం అనుకున్నారు. కానీ ఆ మాట మాట్లాడాక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్తిగా చేస్తున్నాడు అనే మాట అన్నాక క్యాటర్ మొత్తం చెదరించుకున్నారు, వ్యతిరేకించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అలా నాయకులకు సంబంధించిన వాళ్ళ ఆస్తులు లాగేస్తుంటారా? అవి ఇంటర్నెట్ ఉందా? మిమ్మల్ని కూడా ఏమన్నా అడిగారా? మీ ఆస్తి కూడా
అంటే ఆయన నాయకత్వం వహించింది. సరే ఇక ఇది ఎందుకు ఆయన గురించి మాట్లాడటం, కానీ ఆ టైప్ కాదు ఆయన. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఏంటి, ఈ పార్టీ పెట్టి ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతా ఆయన ఎవరు రాస్తారో లాక్కునేది ఏంది, ఆయన బీఫార్మ్ తీసుకొని ఆయన కాడ 10 రూపాయలు సందా తీసుకొని వచ్చి పోటీ చేసేవాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడటం చాలా దుర్మార్గం. మరి ఇప్పుడు ఆయన మీద కూడా ఒక ఎలిగేషన్ ఉంది. రాష్ట్ర ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 11 మంది, ఆయనతో కలిపితే 12 మంది, వీళ్ళందరూ దగ్గర వీలైనంత వరకు కూడా కలెక్ట్ చేస్తారు, హామీలు ఇచ్చి కలెక్ట్ చేస్తారు, తర్వాత హామీలకి సమాధానాలు ఉండవు అనేది కూడా చీరాలకు సంబంధించిన ఒక నాయకుడు కానీ, ఇట్లా గిద్దలూరు, మార్కాపురం కొంతమంది లీడర్లు ప్రస్తావించారు. ఆయన సీట్లో తప్ప, ఒంగోలు సీట్లో తప్ప మిగతా అన్ని సీట్లో ఎక్కువ మందికి హామీలు ఇచ్చుంటారు. ఇంకా అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు అడుగుతున్నారంటే మీ దాకా తెలిస్తేనే కదా ప్రజలు అనుకునే మాట. కరెక్ట్, అది కరెక్ట్. మీ ద్వారా క్లారిటీ తీసుకుందాం. కొంచెం సమీపంలో ఉన్న మీరు కూడా ఇచ్చారేమన్నా? నేను ఒంగోలు అడగలేదుగా, అడగలేదు. ఆయన ఎమ్మెల్యే కూడా అవకాశం లేదు. ఇంకో సీట్ ఏదైనా అయితే అవును, ఇతరత్ర ఇంకో సీటు కోసం ఆశపడలేదు. ఇప్పుడు ఈయంతో పని లేకుండా జగన్ గారు నన్ను పిలిచి మీకు మేయర్ లాంటిది ఏమి ఆఫర్ చేయలేదు? నేను అడగలేదు. అడగపోయినా ఆయన ఆఫర్ చేయలేదు. అది ఎస్సీ రిజర్వ్డ్. ఓకే, రిజర్వ్డ్ కదా. జెడ్పీటీసీ, ఓసీ అయితే ఆ రోజు మరి ఎవరు అడిగారో అడగలేదు ఆ టికెట్ కోసం. ఆయనే మీ ఇంట్లో పెట్టు, వైస్ చైర్మన్ నన్ను చేద్దాం అంటే, వెంకయ్యమ్మ గారు మాకు దగ్గర, మీ ఆంటీ కదా, అమ్మాయిని పెట్టరాదా అని అడిగాడు. వాళ్ళకే మా ఇంట్లో వాళ్ళకి కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్, నాకు తప్ప మా వాళ్ళు ఎవరు పాలిటిక్స్ లో ఉండరు, నేను తప్ప. మేడం గారు ఉన్నట్టున్నారు. అదే అందుకని జెడ్పీటీసీగా ఆమెను ఒప్పించి జెడ్పీటీసీ పెట్టించారు. ఇప్పుడు నియోజకవర్గం మొత్తం కూడా దాదాపు మీకు కొట్టిన పిండే, ఏంటంటే లోకల్ పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే, చదువుకున్నది ఇక్కడే, మీరు చేసిన 0 దగ్గర నుంచి 100 వరకు రాజకీయాలు చేసింది మొత్తం ఇక్కడే. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని గారు ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఆయన వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది, భవిష్యత్తులో దాన్ని ఎలా మార్చుకోగలుగుతారు? ఆయన ఉన్నప్పుడు కంటే ఇవాళ పార్టీ క్యాడరు, పార్టీ మీద ప్రేమ ఉన్నవాళ్ళు, స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఆయన ఉన్నప్పుడు ఎందుకు రాలేదంటే ఆయన క్వార్టరీ మెయింటైన్ చేసేవాడు. అంటే కొంతమంది ఎవరైతే తన అడ్డం పెట్టుకొని బతకాలనుకునే వాళ్ళు అయితే, తన చేతి కింద బతికే వాళ్ళు అయితే క్వార్టరీ లాగా ఉండేది. అప్పుడు అందరికీ ఆ అవకాశం ఉండేది కాదు దగ్గరగా రావడానికి. ఇవాళ అందరిది పార్టీ అనుకుంటున్నారు. పార్టీ నాదే అని నేను అనుకోను. నా మోచేతి కింద ఉండాలనే భావన నాకు లేదు. పార్టీ అంటే అందరిది. నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఎదిగినాను కాబట్టి నాకు ఆ కల్చర్ తెలుసు. పార్టీ అంటే అందరిది, నేను కాదు కోఆర్డినేటర్. ఓకే, ఆ స్పిరిట్ తో మనం ఉంటే 10 కాలాలు ఉంటుంది వ్యవస్థ. గతంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే, మీరు ఖచ్చితంగా ఆయనతో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, ఎమ్మెల్యేలో జిల్లా నుంచి 5 ఎమ్మెల్యేలు అప్పుడు 2014, 2019 మధ్య తెలుగుదేశం పార్టీలో కోతల రామారావు గారు కానీ, గుట్టిపాటి రవి కానీ, వీరందరూ కూడా అప్పట్లో 5 ఎమ్మెల్యేలు. డేవిడ్ రాజు, అశోక్ రెడ్డి వీరందరూ పార్టీలో తనతో కలిపి 5 అనుకున్నారు. తనకేదో మంత్రి పదవి ఇచ్చినట్టయితే ఆయన కూడా వెళ్ళిపోయి ఉండేవాడు అనేటటువంటిది బలంగా ప్రచారం. ఇంకా అది దాంట్లో అవన్నీ కూడా జగన్కి తెలిసి కూడా ఎందుకు ఆయన్ని కనీసం మందలించలేదా? ఏం జరిగిందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు తెలిసి ఏం చెప్పింది ఏంటంటే, నేను వాళ్ళల్లో ఒకటిగా ఉంటే కదా రహస్యాలు తెలిసేది, వాళ్ళల్లో ఒకటిగా ఉంటే కదా నాకు రహస్యాలు తెలుస్తుంది, అందుకని నేను వాళ్ళతోటి శైలి అయ్యాను. వాళ్ళు ఉండమని నేను ప్రయత్నం చేశాను, వాళ్ళల్లో ఒకటిగా ఉంటూ వాళ్ళని ఆపడానికి ట్రై చేశాను. వాళ్ళు ఆకపోయేసరికి వదిలిపెట్టాల్సి వచ్చిందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వాస్తవానికి వాళ్ళందరూ నెట్టింది ఎక్కడ వీళ్ళందరూ ఇప్పుడు 2 ప్రయోజనాలు. ఒకటి, తెలుగుదేశం వాళ్ళని నమ్మించుకోవటం కోసం, అపోజిషన్ ఉన్నాడు ఏదైనా కేసులు పడతాయోనని ఆ రోజు కూడా. 2, ఈ పోతల రామారావు గారైనా, గుట్టిపాటి రవి గారైనా సీనియర్లు.
అడ్డు తగ్గుతారు. రేపు గవర్నమెంట్ వస్తే వీళ్ళు జగన్ గారితో ఉంటే ఎవరికైనా ప్యారల్ కాంపిటీషన్ ఉంటారు, మినిస్టర్ కాంపిటీషన్. అందుకని వీళ్ళని అడ్డం తొలగియటం, తెలుగుదేశం వాళ్ళని నమ్మించడం. అవసరమైతే అభ్యర్థులు కూడా ఓటమి పాలు గురి చేస్తారని ఆల్రెడీ అంటే ఇంకా అసలు ఈజ్ ఎ పొలిటీషియన్. జూబుల్ ప్రభాకర్ గారు కూడా పాపం ఇప్పుడు అదే చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఆయన రాజకీయ నాయకుడు, ఆయన తెలిసిన రాజకీయం వల్ల చేశాడు. ఆ రాజకీయం చేయడానికి మా పార్టీలో అవకాశం కుదిరింది. ఓకే, ఇప్పుడు టీడీపీ సూపర్ 6 సూపర్ హిట్ అని సంబరాలు చేసుకుంటుంది కదా, మరి సూపర్ హిట్టేనా సూపర్ ఫెయిల్యూర్ అనాలి దాన్ని. అంటే ఇప్పుడు నిజంగా హిట్ అయితే సంబరాలు చేయాల్సిన పనిలే, సంబరాలు చేయాల్సిన పనిలే. ఇప్పుడు ఆయన సూపర్ హిట్ ఏదో మహిళలకు బస్సు ఇటు ఒకటి సూపర్ హిట్, నాకు తెలిసి సూపర్ హిట్ అయినా పూర్తిగా మహిళలు బస్సు ఎక్కి తిరుగుతా జుట్లు పట్టుకొని కొట్టుకుంటుంది ఆ ఒక దాంట్లోనే మహిళలు ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే నాకు మొన్న ఎవరో చెప్తున్నారు, ఇక్కడ నేలటూరు ముసలమ్మ కనపడలేదంట. ఎక్కడ పోయిందని అందరు దేవులాడుతుంటే కర్మకి వెళ్తే, దినానికి పెద్ద కర్మకి వెళ్తే గిన్నె ఇస్తారు కదా, ఆ గిన్నె ఇయడానికి నరసరావుపేట వెళ్ళిందంటే వాళ్ళ మనవరాలు. తర్వాత ఇక్కడ ఇంకో ఊరు చెప్తున్నారు, మధ్యలపాడు ఇటు పొన్నూరు వైపు వెళ్తాయి బస్సులు. ఊర్లో ముసలిళ్ళందరూ పని లేక పెద్దోళ్ళు ఆడోళ్ళు సరదాగా బస్సు ఆడదాకా పోయేస్తున్నారంట. అదొక్కటే ఉంది తప్ప మిగతా పథకాలన్నీ ఆరోపరే కదా. తల్లికి వందనం ఉన్నారు, మా పార్టీ రోడ్ల మీదకి వచ్చి యాడ్ స్టేషన్ వేస్తే తప్పనిసరి వేసారు. అది కూడా 15,000 13,000 ఒక ఫిగర్ గా వేయాల. కొంతమందికి 6,000, కొంతమందికి 8,000, కొంతమందికి 10,000, ఏదో రకరకాలుగా. దానికి ఇప్పుడు లెక్క ఎట్ట తెలుస్తుంది అర్థం కావట్లా. పాలసీ అంటే యూనిఫామ్ ఉండాలి, అట్ట కాదు. నిన్న రైతులకి 20,000 వేస్తామని 7,000 వేసారు. కొంతమందికి 5,000 వేసారు, కొంతమందికి 2,000 పడ్డాయి. సెంట్రల్ గవర్నమెంట్ వేసిన 2,000 వాళ్ళకి 5,000 రాలా. ఈ 5,000 వచ్చిన వాళ్ళకి 2,000 రాలా. ఏదో ఒకటి పడితే చాలు, ఏదో మరి తిరకాసు ఏందో అర్థం కాదు. మరి కొంతమందికి 2 వచ్చినాయేమో, కొంతమందికి అసలు ఏమి రాలేదు. గందరగోళంగా ఉంది ఇది. మరి ఏ పారామీటర్ లో మనం బటన్ నొక్కితే ఒకేసారి అకౌంట్లు అన్నిటికి పడాలి కదా, అట్లా పడట్లా ఈ గవర్నమెంట్ లో. మమ అనిపిస్తున్నారు, ప్రతి కార్యక్రమాన్ని మమ అనిపిస్తున్నారు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల రూపంలో మొత్తం కూడా సంక్షేమాన్ని భుజానికి ఎత్తుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, అభివృద్ధిని శూన్యం చేశారంటున్నారు. ఇప్పుడు అదే నేను అనేది. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పేరెంట్స్ అకౌంట్ పెట్టాడు, పేరెంట్స్ అకౌంట్ కూడా వీళ్ళు కట్టారు ఫీజులు. అట్టగా లోకేష్ పోయిన సంవత్సరం ఏం చేశాడు, పేరెంట్స్ అకౌంట్ పర్లేదు, నేను మీకు కాలేజీ ఇప్పిస్తాను, వాళ్ళ పరీక్షలు రాపించి బయటకు పంపండి అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఇట్లా వీళ్ళు ఫీజులు కట్టల కాలేజీలకి 6,000 కోట్లు బకాయిలు ఉన్నాడు కాలేజీలకి. పిల్లలు చదువులు అయితే చదివారు లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం చదువులు మేము చదవలేము, రేపు బంద్కి పిలిపించారు ప్రైవేట్ కాలేజీలలో. మేము మాట నమ్మి మేము వాళ్ళు పరీక్షలు రాసి పంపించాం బయటికి, మీరు ఫీజులు ఇవ్వకపోతే మేము మేనేజ్మెంట్ ఎట్ చేయాలని. అంటే ఏది సక్సెస్ ఇక్కడ? తర్వాత యూరియా ఉన్నాయి, యూరియా తీసుకురావాల్సిన ఇండియన్ కంటే నేషనల్ గవర్నమెంట్ లో 20% తగ్గించి ఇండియన్ పెట్టాడు. ఎందుకు తగ్గించి పెట్టారా అంటే సీక్రెట్ అచ్చెన్నాయుడు లీక్ చేశాడు. అంటే తను మర్చిపోయి చెప్పాడు పాప నిజం. కట్టకి 800 కాడికి సబ్సిడీ ఇస్తాను, ఆ సబ్సిడీ మీకు క్యాష్ రూపంలో ఇస్తాను అని చెప్పి నేషనల్ గవర్నమెంట్ చెప్పిందంట. అందుకని యూరియా తగ్గించి తెచ్చారు, తగ్గించి తెచ్చి ఆ డబ్బులు తెచ్చుకున్నారు. యూరియా కొరత ఆల్రెడీ కంట్రీ వైడ్ ప్రాబ్లం ఉంది కదా ఇప్పుడు. అదే ఇప్పుడు వాళ్ళు మన జీవ వీటిని ఆవు పసుపు వీటిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో, రసాయన ఎరువులు తగ్గించాలనే ఉద్దేశంతో స్కీమ్ తీసుకొస్తున్నారు ప్యారల్ గా. అది రైతులు చెప్పుకోవాలా, రైతులకి ఆ డబ్బులు ఇవ్వాలా. అట్ట కాకుండా ప్రభుత్వం ఈ సంవత్సరం ఏం చేసింది, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇండియన్ తగ్గించి పెట్టి 20% ఇండియన్ డబ్బులు గవర్నమెంట్ తీసుకుంది. గవర్నమెంట్ తీసుకొని ఆ డబ్బులే వీళ్ళ అకౌంట్ లో 2,000 కాడికి పెట్టింది. ఎంతలో కొట్టని ఆ డబ్బులు తీసుకొచ్చి కొట్టారు. ఇటేమన్నా నేను సూపర్ 6 సక్సెస్ అని చెప్తాడు, అక్కడేమో రైతులకి అసలు యూరియా దొరకట్లేదు కదా. ఇప్పుడు గ్రామాల్లో పశువులు లేవు, సరిపడ పశువులు లేవు, నయ్యి ఎరువు లేదు, పశు వ్యర్థాలు లేవు. ఇప్పుడు పంట ఎట్ట పండించాలా? కాలంలో నీళ్లు వచ్చినాయి, సాగు మొదలైంది, ఈ ఎరువు లేకపోతే ఏం చేయాలా? కాంప్లెక్స్ ఎరువు కొనాలంటే 2,000 పెడుతున్నాడు కదా పశువులు.
అదే ఈ హాస్టల్ చూడాలి అవన్నీ. అసలు పశు కొరత ఏర్పడింది మనందరికి తెలుసు. ఎక్కడ ఫార్మ్స్ కల్చర్ వెళ్ళిపోయింది, ఊళ్ళో తిరిగే రైతులు లేరు. నెయ్యి అందరికీ లేదు. నెయ్యి ఎరువు ఇంతకుముందు ప్రతి రైతుకి నెయ్యి ఉండేది, ట్రాక్టర్లతో తోలుకుంటా అదే ఎవరి వాళ్ళకి ప్రతి రైతుకి గేదెలు ఏదో ఒకటి ఉంటుంది. పశువులు ఉండేవి, నెయ్యి ఉండేది. ఇప్పుడు లేవు కదా, అవును, అదైనా కొనాలి కదా, అవును. నువ్వు ఆ డబ్బులు ఇవ్వాలి కదా. ఉమ్. ఎరువు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా ఏం లేకుండా వాళ్ళు ఎట్లా, ఇదంతా బాధ్యతని తప్పించుకోవటం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటాలన్నీ కూడా పిలుపునిచ్చేస్తున్నారు. రైతు పోరాటం అని, మిర్చి రైతులు కానీ, ఇవన్నీ ఏదైతే యూరియా కొరత మీద ఉద్యమాలు కానీ, ఇటువైపు మంగినపూడి అంటే తోతాపూరి రైతులు, తోతాపూరి మామిడిపల్లి రైతులు, ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నంత ప్రచారం కోసం, బల ప్రదర్శన కోసం చేస్తున్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అదే నేను మీకు చెప్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను సంపద సృష్టిస్తానంటున్నాడు. నేను చెప్తున్నాడు వ్యక్తుల ఆదాయం పెరగాలి. వ్యక్తుల ఆదాయం పెరగాలంటే నువ్వు చేస్తున్న చర్యలు ఏంటి? మోసపూరితమైన చర్యలు తప్ప నువ్వేమి వ్యక్తుల ఆదాయం రైతుల ఆదాయం పెరగడానికి నువ్వు ప్రయత్నం చేయట్లా. ఉదాహరణకి మన జిల్లాలో పొగాకు పంట పండించారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 360 రూపాయలు అమ్మిన పొగాకు ఈ సంవత్సరం 230 రూపాయలకి కొంటుంటే ఇది మోసం జరుగుతుంది. రియల్ గా డిమాండ్ ఉంది. వ్యాపారస్తులు సిండికేట్ అయి రైతులు మోసం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ చూపించి మేము కొంటాము అని నిలబడితే ఆటోమేటిక్ రియల్ ప్రైస్ వచ్చిందని మా పార్టీ తరఫున మేమందరం గొడవ చేశాం. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు రాకపోతే మిగతా రైతు తరఫున అడ్రస్ చేసేది ఎవరు? వస్తే కావాలని నిమ్మక నీరెత్తినట్టు వ్యాపారస్తుల మాటిని, ఓ రియల్ గా డిమాండ్ లేదంట, వరల్డ్లో డిమాండ్ లేదంట, నేను మనం ఎందుకు నెత్తినేసుకున్నాం, నేను ఎందుకు కొంటానని వెనక్కి పోయాడు. కొన్న సపోర్ట్ చేయలే. కానీ చివరికి వచ్చేసరికి పొగాకు డిమాండ్ ఉండి ఈ దోచుకోగా ఎవరికి వాళ్ళకి పొగాకు షార్ట్ అయ్యి ఇవాళ 350 రూపాయలు కొంటున్నారు. అంటే 100 రూపాయలు దోపిడీ జరిగింది కదా. ఓకే, ఈ సీజన్ అంతా 100 రూపాయలు కేజీకి దోపిడీ చేశారు కదా. నువ్వు ముఖ్యమంత్రి అయినోడు ముందే సీరియస్ గా నేను అవసరమైతే నేను సపోర్ట్ ప్రైస్ ఇస్తాను, మీరు కొంటారా కొనరా అని వార్నింగ్ ఇస్తే ఈ ప్రైస్ ముందు నుంచి వచ్చేది కదా. ఒక్కో రైతు బ్యార్నికి 3-4 లక్షలు నష్టపోయాడు. 3-4 లక్షలు అంటే 40 క్వింటాలు పెడితే 4 లక్షలు 5 లక్షలు నష్టం వచ్చింది. నీ నిర్వాహకం వల్ల ఎట్ట సంపద వస్తుంది? ఎందుకని గతంలో ఇది విదేశాలకు పోయే సరుకు. ఇదేదో ఇంకో ఇండియాలో ఉన్నోడిదే కాదు, విదేశాలకు పోయే సరుకు. విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా నువ్వు కోల్పోయావు కదా. అట్లానే ఆక్వా విషయంలో, అట్లానే మిర్చి విషయంలో, అట్లానే మామిడి పళ్ళు విషయంలో ప్రతి దాంట్లో మార్కెట్ దోపిడీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు వ్యాపారస్తుల వైపు ఉంటాడు. రైతులు వెల్ఫేర్ ఆయన పని లేదు. రైతులు పిచ్చోళ్ళు మాటలతో నమ్మించవచ్చు అనేది ఆయన ధోరణి. వ్యాపారస్తులకు అనుకూలం ఉంటే ఏదైనా ఎలక్షన్ 10 రూపాయలు సపోర్ట్ చేస్తారనో, లేదంటే కిడ్ బ్యాగ్స్ ఇస్తారనో ట్రేడ్ వైపు ఉంటాడు తప్ప ఫార్మర్స్ వైపు ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారు స్థిరీకరణ నిధిని పెట్టి 3,000 కోట్లు ప్రతి పంటని ఆదుకున్నాడు. చైర్మన్ నాగిరెడ్డి గారు ఉంటారు. మా టైంలో రైతు భరోసా కేంద్రాల్లో ముందే బోర్డు పెట్టేవాళ్ళు. ఈ సంవత్సరం శనగలు ఎంత ధర, మినుములు ఎంత ధర, కందులు ఎంత ధర, ధాన్యం ఎంత ధర, ప్రతి దానికి ఒక ధర ఉంటుంది. ఆ ధరకి గిట్టుబాటు అయితే పండించుకోండి, నష్టపోవద్దు. ఎక్కువ రేట్ వస్తే మార్కెట్ అమ్ముకోండి, లేదంటే గవర్నమెంట్ కొంటుందని ఒక భరోసా. క్రాప్ ఇన్సూరెన్స్ చేయటం, విపత్కర పరిస్థితులు ఏదైనా పంట దెబ్బతింటే ప్రభుత్వమే క్రాప్ ఇన్సూరెన్స్ చేసి పరిహారం ఇచ్చింది. అసలు రైతుకు ఒక భరోసా వచ్చింది. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? క్రాప్ ఇన్సూరెన్స్ చేయలే, పంటలకు ఆదుకోలే, గిట్టుబడి. మరి సంపద ఎక్కడ వస్తుంది? ఎందుకు ఈ అబద్ధాలు మాట్లాడదు? జనం అందరూ నష్టాలు పడుతుంటే నువ్వు వచ్చిన ఏడాది నుంచి నువ్వు సంపద సృష్టించేదాడు. సూపర్ 6 సక్సెస్ ఆడా. గతంలో చంద్రబాబు నాయుడు గారు రైతు సమస్యల మీద ఇంత దారుణంగా ఇప్పుడు లేదు. ఇప్పుడైతే ఘోరంగా అన్ని అయితే ఉల్లి రైతు దగ్గర నుంచి ఇప్పుడు యూరియా కొరత వరకు అన్నిట్లో ఇలా ఫెయిల్ అవ్వటం అనేటటువంటిది ఫస్ట్ టైం అనుకుంటాను. కాదండి, ఆయన వచ్చిన ప్రతిసారి అసలు వర్షాలు పడవు. మీకు అది అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ట్రాక్ తీసుకుంటే ఈ సంవత్సరం కాకుండా అంతకుముందు 14 ఏళ్ళు తీసుకుంటే 10 సంవత్సరాలు వర్షాలు పడాల యావరేజ్. మరి విచిత్రం ఏంటంటే 17-18లో అసలు మా ఏరియాలో ఒక్క వర్షం కూడా పడక పంటలేలా, కాపాడాలి అంటే అట్లుంటది.
ఇప్పుడు వాయన పడుతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం పడుతుంది. ఆయన ఉంటే వర్షాలు పడవనుకున్నాడేమో, ఇక్కడ యూరియా తగ్గించి డబ్బులు తెచ్చుకున్నాడు. అంటే ఈ వర్షాలు పడి పంట వేద్దామని చెప్పి అందరూ సాగు మొదలయ్యాక యూరియా సప్లై లేదు. ఇది ఏ రోజు ఆయన అనుకూలం కాదు వ్యవసాయానికి కానీ రైతాంగానికి కానీ. వ్యవసాయం దండగంటాడు. ఈ విషయం కాడికి వస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ట్రెండ్ నడుస్తుంది. అంటే ఇప్పుడు వైసీపీ మాజీ ముఖ్యమంత్రి ఆయన. వైఎస్ఆర్ టైంలో కమ్మ సామాజిక వర్గం చాలా చెరువుగా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఆ సామాజిక వర్గం దూరం జరిగేది. ఎందుకు ఇద్దరు లీడర్లలో వేరియేషన్? ఏం చూసింది ఆ సామాజిక వర్గం? కొంతమంది మాటలు కూడా దూరం చేసినాయి అనుకోవాలి. సపోజ్ విజయసాయి రెడ్డి గారు క్యాస్ట్ గురించి ఎక్కువ కామెంట్ చేస్తూ వచ్చాడు. ఒక పార్టీ అది ఆయన నెంబర్ 2 ప్లేస్ లో ఆ రోజు కనపడటం, నెంబర్ 2గా అని ప్రజలు అనుకోవటం. ఆయన ప్లేస్ ఏంటంటే పార్టీలో డిస్కషన్ కాదు, కానీ బయట ప్రజలు ఈయన ముఖ్యుడిగా అనుకోరు. ఆయన కామెంట్స్ కొద్దిగా పార్టీలో క్యాస్ట్ దూరం పెడుతున్నారే భావన అయితే కలిగించింది. అది నిజమేది. కానీ మేము దగ్గరగా ఆయన చూసినప్పుడు తన మనుషుల్ని ప్రేమిస్తాడు తప్ప ఈ కులం ఆ కులం అని ఉండదు. తనకు నచ్చినోడు, తన దగ్గరకు వచ్చినోడు మన అనుకుంటే ఆయన అందరూ సమానమే. జగన్మోహన్ రెడ్డి దగ్గర, మా నాయకుడి దగ్గర మేము గమనించింది అది. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఎమ్మెల్సీలు కండువ కప్పేసుకున్నారు. ఇట్లా వాళ్ళందరినీ ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ వీళ్ళందరూ చాలా ఆప్తులు, దగ్గరగా నమ్మిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థానాలు కల్పించారు. ఇట్లా నమ్మిన వాళ్లే ఆయనకు అలా దూరం అవ్వటం అసలు ప్రధానంగా ఎందుకు? ఇప్పుడు మీరు చెప్పినట్టు సాయిరెడ్డి గారు మరి వాళ్ళ ఇంటి మనిషి, అలాగే మోపిదేవి వెంకటరమణ గారు ఆయనతో కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి, ఇలా ఆయనకి చాలా చాలా అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తి. అసలు ఈయన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఏ స్థాయిలో ఆయన్ని నమ్ముకున్నారో అనేటువంటివన్నీ కూడా మనం చూస్తే ఇంత సన్నిహితులు దూరం అయిపోతుంటే ఈ సమాజానికి ఎటువంటి సంకేతాలు వెళ్తున్నాయి అంటారు? రాజకీయాల్లో నిబద్ధత కరువైంది. వాస్తవానికి సిద్ధాంతంగా లేవు. ప్రాంతీయ పార్టీలు వచ్చాక అదే కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేస్తున్నారనే భావనతో వాళ్ళు ఉంటాం. ఇలా ఏది బెటర్ శాలరీ వస్తుంది అంటే అటు మారటం, కొంచెం షై ఫీల్ కాకుండా ఈజీగానే ఉంటుంది. షై ఫీల్ అయితే ఎవరు మారరు, కానీ కొద్దిగా షై లేకపోవటం, లేకపోతే వాళ్ళకి నిజంగా వాళ్ళకి అక్కడ స్థానికంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినాయో, ఎవరి అవసరాలు వాళ్ళవి. కాబట్టి ఇంత ముందు కంటే ఇప్పుడు పార్టీ మార్చడం అనేది కొంచెం సులభతరమైంది. వచ్చే ఆఫర్స్ కానీ వచ్చే అవకాశాలు అంటే ఇప్పుడు ఏ పార్టీ వాడికి ఆ పార్టీ వాడు టికెట్ ఇచ్చుకుంటే కలిసి ఉంటే అట్లా బయటికి పోరు. ఓకే, అక్కడ ఎవడైనా సరే వచ్చినోడు అట్రాక్షన్ కనపడుతుంటే అది తెలియక నాయకత్వం ప్రోత్సహిస్తుంది, కానీ దీర్ఘకాలంలో నమ్మకాన్ని కోల్పోతాయి పార్టీలు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించలేదు, మొన్న మా గవర్నమెంట్ లో తెలుగుదేశం వాళ్ళు వస్తున్న ఊరికి కండవ కప్పల. ఎందుకు? ఆ విలువని కాస్త కాపాడాలని పార్టీ రాజకీయ పార్టీలు లైన్ తీసుకున్నప్పుడు ఆయన ఊరికి కండవ కప్పల టీడీపీ ఎమ్మెల్యే. చంద్రబాబు నాయుడుకి అది లేదు కదా. అది నేను చెప్పే కదా, ఫస్ట్ నుంచి లేదు ఆయనకి. తటస్థులైన ఒక కారణం పెట్టి ఎవరి కాడ డబ్బులుంటే వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో, తర్వాత నీ సిద్ధాంత బలం మీద నీ వ్యక్తిగత నమ్మకం మీద గెలుస్తానని నమ్మకం ఆయనకు ఉండదు. ఆ ఊర్లో ఎవరికి మంచి పేరు ఉందో, ఎవరి కాడ ఎక్కువ డబ్బు ఉంది, వాడిని తీసుకొచ్చాడు గెలుద్దాం అనుకుంటాడు. ఎదుటి కాడ ఉన్న బలాన్ని వాడుకుందాం అనుకుంటాడు తప్ప తన బలంతో ఒక మనిషిని లీడర్ చేద్దామని ఆలోచించాలి. వాసు గారు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత వైసీపీ నుంచి చాలా మంది లీడర్లు ఆయనతో కలిసి బయటకు వెళ్ళారంటే, ఆయనతో పాటు జనసేనలో కొంతమంది చేరారు, కొంతమంది అయితే ఆయనతో సంబంధం లేకుండా టీడీపీలోకి వెళ్ళిపోయారు. మరి వారందరూ కూడా పార్టీలోకి వచ్చిన వారిలో కొంతమందినైనా మీరు పార్టీలోకి రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా? ఇప్పుడు చేయరా? అవకాశవాదంగా వాళ్ళు వెళ్ళినప్పుడు రేపైనా గ్యారెంటీ ఉంటుంది. వాళ్ళ అవకాశం, అధికారం ఈ పార్టీ బీఫార్మ్ తీసుకొని గెలిచి తెలుగుదేశం పార్టీకి వెళ్తారు. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మనం కార్పొరేట్ టికెట్ ఇస్తే అసలు ఆ జనం ఎందుకు ఓటేస్తారు? అటు ఎగిరి ఇటు ఎగిరి నాకు తెలిసి
అటువంటి వాళ్ళు దూరం ఉండడం బెటర్ అంటారు. ఇప్పుడు ఇటీవల మళ్ళీ బాలినేని పార్టీలో రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంట కదా, నిజమేనది ఇవన్న మాకు తెలియదండి, నాకు తెలిసి లేదు. లేదా? ఆయన ఈ మధ్య సినిమా ఫంక్షన్ కూడా ఏదో ఉంటే మళ్ళీ జగన్ గారి దగ్గర మళ్ళీ అదే కామెంట్ పిఠాపురంలో ఏం మాట్లాడాడు, మళ్ళీ అదే మాట్లాడాడు కదా. ఉమ్. ఆయన వాళ్ళ ఆయన ఉన్నాడు, జగన్ గారిని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ విమర్శిస్తాడు. ఆయన రావాలని ఉద్దేశం ఈ తక్కువ ఇప్పుడు మాట్లాడలేదు. రీసెంట్ గా ఈ మెడికల్ కాలేజీలు గొడవ, అది అసలు ఓ నిజాలు ఏంటండి? నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ, అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల్లో పూర్తి స్థాయిలో నిర్మించిందా? 8,500 కోట్లకు గాను 1,500 కోట్లే ఖర్చు పెట్టి బేస్మెంట్స్ తయారైనాయి, అంత మాత్రం చేత మొత్తం మేము నిర్మించామని డబ్బాలు కొట్టుకుంటుంది అంటుంది అధికార తెలుగుదేశం కూటమి. పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు మనం ఎందుకు పెట్టుకోవాలి? మనం పోయి చూస్తే ఉమ్. 5 మెడికల్ కాలేజీలు ఫంక్షన్లు ఉన్నాయి, పిల్లలు చేరి క్లాసులు నడుస్తున్నాయి. 2 మెడికల్ కాలేజీలు టు బి ఓపెన్ రెడీ అవుతుంది. రెడీ ఉన్నాయి. వీళ్ళు సీట్లు తెచ్చుకోవాలా? సీట్లు కూడా అయినా ఇటువైపు ముఖ్యమంత్రి ఏమో సీట్లు వద్దని రాసేసాడు. వద్దని రాసి తెచ్చుకుంటే అవి కూడా రెడీ. మిగతా 10 అండర్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ అది, చాలా అన్ని హైవేల దగ్గర, అంటే విద్యార్థులు రాకపోకలకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రాంతం, పేదలు వెళ్ళి వైద్యం చేయించుకోవాలన్నా కూడా చాలా సౌలభ్యంగా ఉండాలని ఆ ప్రాంతాలను ఎంచుకొని అక్కడ కట్టారు. ఆస్తి కూడా దాదాపు 100 కోట్ల పైన ఉంది ఒక్కో కాలేజీ ఆస్తి. దాదాపు 17 కాలేజీలు అంటే 100 కోట్ల రూపాయల, దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి. మరి దాన్ని అంతా కూడా ప్రైవేటు పరం చేయాలని అనుకోవటం, అది ఏమి సూచిస్తుంది సొసైటీ? అదే ఆయన ఇప్పుడు లూలు మాల్ కి విలువైన భూమి విశాఖపట్నం ఇచ్చాడు. అది డిమార్ట్ లాంటి మాల్ కాదు, పెద్ద సైజ్ మాల్. అది విదేశాల్లో కూడా ఉంది, అది మూతలు పడిపోయింది ఆల్రెడీ. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వ్యాపార సంస్థ, అదేమి ఫ్యాక్టరీ కాదు, లేకపోతే స్కిల్ పీపుల్ చేర్చుకునేది అది కాదు. కూడా 99 పైసలకే. 99 పైసలకి భూమి ఇస్తా. మళ్ళీ మన సేల్స్ గర్ల్స్ ని, క్యాంటీన్ లో పనిచేసే వాళ్ళని, ఇట్లాంటి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి అంత మళ్ళీ లూలు వాళ్ళకి విజయవాడలో బస్ స్టాండ్ స్థలం కూడా కేటాయిస్తున్నారు, వాళ్ళు ఆందోళన చేస్తారు. అదే అంటుంది ఆయన. అంటే ప్రభుత్వ భూమి అంటే, ప్రభుత్వ ఆస్తులు అంటే అంత చులకన భావం. చులకన కాదు, బ్రైబ్ ఉంటది దీంట్లో. లంచం ఆశ చేసే పనులు ఇవన్నీ. నిజాం షుగర్స్ చరిత్ర చూస్తే అనేక చక్కెర ఫ్యాక్టరీలు, అట్లనే నూనె మిల్లులు, అట్లనే ఆలివ్ సంస్థలు, ఈ ప్రైవేటు చేయటం అనేది ఇతను సిద్ధహస్తులు. పేపర్లు రాపించి కౌన్సిలింగ్ చేసి జనానికి, ఇప్పుడు దాన్ని ఆపడం మరి పెద్ద కష్టమైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చేయబండి ఇలా వైజాగ్ స్టీల్ మీద స్టీల్ ప్లాంట్. ఇప్పుడు వీళ్ళు ఈ మహానుభావులు ఏం చేస్తారో తెలియదు. వీళ్ళు ఎవరికన్నా పెద్దోడికి అమ్మేస్తే కదా, ప్రైవేట్ పరం చేస్తే కదా 10 రూపాయలు ఇచ్చేది. ఈ రాష్ట్రాన్ని అమ్మేసి కోట్లు దోచుకొని ఏం చేయాలనో, వీళ్ళకి ఎంత తింటే అరుగుద్దో, ఎందుకు ప్రజల సొమ్మని హారతిగా కాజేస్తారో. మెడికల్ కాలేజీకి సంబంధించి చాలా చోట్ల మీరు అన్నట్టు ఆల్రెడీ నడుస్తున్నాయి. హాస్పిటల్స్ లో కొన్ని చోట్ల అయితే కనుక విద్యార్థులు చదువుకుంటున్నారు, అంతా నడుస్తున్నాయి. కొన్ని చోట్ల మరి మంత్రులే ఏకంగా సీన్ లోకి వెళ్ళిపోయి పిల్లర్స్, అంటే ఈ పిల్లర్స్ ఇదేవి ఇనప సువ్వలు పట్టుకుని ఊగుతున్నారు. అదే మొన్న మార్కాపురం పోయాం. ఇటువైపు ఒకవైపున 4 అంతస్తుల బిల్డింగ్, బ్లాక్ హోటల్ 5 నుంచి 7 బ్లాక్ బిల్డింగ్లు ఉన్నాయి. అదర్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి, అంటే అదొక బేస్మెంట్ వైపు లేచి ఉన్నాయి. అది ఇంకో కన్స్ట్రక్షన్. వాటిని పట్టుకుని ఊపుతారు వీళ్ళు. ఈ బిల్డింగ్ ఫోటో తీయకుండా చూపిస్తారు. రెడీ అయినవి ఫంక్షన్ లో కూడా వాటిని కనపడే వాటిని కాకుండా ఖాళీగా ఉన్న వాటిని చూపిస్తారు. మరి ఇంత పచ్చిబూతికి అబద్ధం చెప్తే ప్రజల కళ్ళకి గంతలు కట్టాలనుకోవటం తెలుగుదేశం. ఇవి ఎక్కువ కాలం సాగు. అంటే ఈ 17 మెడికల్ కాలేజీలు కట్టారు. మరి అదే ఒక్క మెడికల్ కాలేజీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో, అదే మరి 4 దాదాపుగా ఒక్క మెడికల్ కాలేజ్ 2 సంవత్సరాలు కరోనా సంక్షోభం ఉంది. ఇంత క్రైసిస్ లో కూడా ఇవి చేసినట్టు కూడా ఉండి మరి ఏమీ చేయలేదు జగన్, ఏం చేశాడు అనే విధంగా ఎలక్షన్ టైంకి ఈ ప్రచారం జరిగింది. అదే నేను చెప్తే కదా, ఆయనకున్న పేపర్లు, మీడియా, దాంతో ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్, ఈ డిస్కషన్, డిబేట్ రానియకుండా తగాదాల వైపు, అంటే బూతుల వైపు,
వ్యక్తిగత దోషణల వైపు, టైటిలింగ్ వైపు. ల్యాండ్ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అసలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజల ఆస్తులు ఎట్టగా చేస్తారండి? ఎట్ట సాధ్యమైంది? ఉమ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆస్తి దీనికి చేస్తారు. ఇంకొక రీజన్ కూడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు వేయించుకుంటే అక్కడే కొంచెం అనుమానాలకు బీజం పడింది. దానికి ఇటువంటి చొరవలు మంచిది కాదు కదా. అప్పుడు సిసిఎల్ఏలో ఉంది గుట్టపల్లి సాయి ప్రసాద్ గారు, ఉమ్. గుట్లపల్లి సాయి ప్రసాద్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఎల్ఏలో, ఉమ్. ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ తర్వాత ప్లేస్ ఆయన. ఓ. ఆయన ఎవరు? చంద్రబాబు నాయుడు గారి సెక్రటరీగా చేసిన ఆయన. ఈయనే నాకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి 120 సంవత్సరాల తర్వాత జరుగుతున్న బృహత్తర కార్యక్రమం, ఇది చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం, మీ ఫోటో ఉంటే 10 కాలాల పాటు గుర్తు పెట్టుకుంటారు అని కన్విన్స్ చేసిన మనిషి అంట. ఉమ్. తప్పే ఉంది. ఇప్పుడు మన హిస్టారికల్ పెద్ద మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కొలతలేటువంటి చిన్న విషయం కాదు కదా. బేసిక్ గా ఫోటోలు పిచ్చి ఎక్కువనే అంటారు. ఆయన రంగులు ప్రతి చోట ఉండాలి. ఆ మధ్య కాలంలో తండ్రి ఫోటో కూడా తీసేసి తన ఫోటోను పెట్టుకున్నటువంటి వ్యక్తిగానేటువంటిది కూడా ఉంది కదా. ఆయనకి అంత మీడియా పిచ్చి ఉంటే రోజు వచ్చి మీ ఇంటర్వ్యూలు ఇస్తా కూర్చుంటాడు కదా, రోజు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు కదా. పెద్దగా చంద్రబాబు నాయుడు పనున్నా లేకపోయినా ప్రెస్ వాళ్ళతో అడ్రస్ చేయడమే పని. జగన్ గారు అంత కాదు కదా, నెలకు ఒకసారి మాట్లాడుతున్నాడు. అది ఈ మధ్య ఆయనకి అంత అవసరం లేదు, ఇప్పుడు అవసరం అంత పిచ్చి కాదు అంటున్నారు. ఇప్పుడు కూడా అవసరం అంటే ఆయన అవసరమే కాదు. అవతల తెలుగుదేశం పార్టీ చేస్తున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు చెప్పకపోతే ఎట్లా? ఆయన అసెంబ్లీకి పోవడానికి వాళ్ళు ప్రచారం విషయంలో, ఆ మ్యానిపులేషన్ విషయంలో వైసీపీ అయితే ఓడిపోయిందని చెప్పుకోవాలి. అది ఎప్పటికీ కూడా తెలుగుదేశాన్ని ఫీట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇంకో విషయం, జగన్మోహన్ అంటే ప్రచారం ఒక ఎత్తు, ప్రజల అనుభవాలు ఒక ఎత్తు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేందో అనుభవించారు, తర్వాత చంద్రబాబు నాయుడు చేసేందో అనుభవిస్తున్నారు. ఈ రెండు పోల్చుకొని ప్రజలు నిర్ణయం చేసుకుంటారుగా. ప్రచారమే కాదు. ఇప్పుడు రీసెంట్ గా సభలు జరుగుతున్నాయి, చట్టసభల్లో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టరా? అది వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిసి కూర్చొని నిర్ణయం చేసుకుంటారు. పోవాలన్నా లేదనేది. పోతే అవమానం వెళ్ళాలనే కదా, మాకు సమయం రావట్లేదని, సమయం ఇవ్వకుండా అవమానిస్తున్నారనే కదా వీళ్ళు బాయ్కట్ చేసింది. అది పార్టీలో ఎమ్మెల్యే అవమానించినట్టు సందర్భం ఏం లేదు కదా. ఆయన వెళ్తే ఒకసారి అవమానిస్తే చంద్రబాబు నాయుడికి లెక్క నన్ను అవమానించారు అని వాళ్ళు అవకాశం ఇవ్వలేదు కదా. బాయ్కట్ చేసి వెళ్ళిపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు, వెళ్ళిపోయారు. ఆయన ఈయన కూడా వెళ్ళొచ్చు కదా. ఈయన ప్రతిపక్ష హోదా ఇస్తే నేను మాట్లాడతాను, అడ్రస్ చేస్తానంటే వాళ్ళు అది ఇస్తే అక్కడ విషయాలన్నీ మాట్లాడతాడా. నువ్వు ఎమ్మెల్యే, నీకు 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రారంభం కాకముందే కూర్చోబెట్టి బెల్ కొడుతూ ఉండొచ్చు అని వాళ్ళు అంటే, మరి నేను చెప్పేదానికి వాయిస్ బయటికి రానప్పుడు ఉపయోగం ఉందని ఆయన అడుగుతుంది. నాకు నేను అపోజిషన్ లీడర్ గా మీరు గుర్తించండి, నేను ఉందో ఒకే పార్టీ కదా, నేను వచ్చి మాట్లాడే అవకాశం నాకు ఇస్తే ప్రొసీజర్ ఉంది. ఆయన అపోజిషన్ లీడర్ గా గుర్తించి అదే లీగల్ గా కోర్టుకి వేశారు కదా, నోటీసులు ఇస్తే రిప్లై ఇవ్వలేదంట కదా స్పీకర్ రిప్లై ఇస్తే లేదు. కోర్టుకు ఆన్సర్ చెప్పలే వాళ్ళు, ఏ సంగతి చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ పీకల్లోతు స్కామ్, లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయి ఉన్నారు. మరి ఆయన్ని రేపో మాపో అరెస్ట్ చేస్తారంట. మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు మా పార్టీ హయాంలో మొత్తం పారదర్శకంగా గవర్నమెంటే షాపులు నడిపింది. ఒక టైం పెట్టుకోవాలి, సర్టన్ టైంలోనే షాపులు రన్ అయ్యాయి. అర్ధరాత్రి అపరాత్రి షాపులు ఓపెన్ చేసి లిక్కర్ అవైలబిలిటీ పెట్టిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పాలసీ ఏంటి? నీ అన్యాయాలు అనుకున్న వాళ్ళకి షాపులు ఇవ్వటం, ఆ పక్కన బెల్ట్ షాపులకి బొంకులన్నిటికీ సరఫరా ఇవ్వటం, ఆ బొంకుల పక్కన మళ్ళీ ఆ బెల్ట్ షాప్ కాడ డబ్బులు తీసుకోవటం, మళ్ళీ ఆ బొంకు పక్కన ఏమంటారు వాటిని, బోండాలు ఇట్లాంటి స్నాక్స్ తయారు చేసేవాడు కొట్టు పెట్టుకుంటూ వాడికాడ డబ్బులు చేసుకోవటం, అర్ధరాత్రి అపరాత్రి 24 hours మందు పెట్టడం ఇప్పుడు చేస్తున్న పని. మా టైంలో అట్లేదు కదా, ఒక స్టోర్ లాగా ప్రభుత్వం గవర్నమెంట్ స్టోర్సే నడిపినాయి. ఇది ఇంక దాంట్లో అవినీతి ఎక్కడుంది? ఇప్పుడు యావరేజ్ యూనిట్స్ దగ్గర నుంచి ఇక్కడికి తెచ్చే దాంట్లో ట్రాన్స్పోర్ట్ లో అక్కడ ఎత్తిని ఇక్కడ దించిని ట్రాలీ చేస్తా ఉన్నారు. ఓపెన్ రికార్డ్స్ అన్ని మీ కాడే ఉంటాయి కదా.
అక్కడ తయారైంది, ఇక్కడ డెలివరీ అయింది చూసుకుంటే అర్థమైంది కదా. అక్కడ ఏమీ లేకపోగా ఇంతవరకు ఒక్క ఎవిడెన్స్ చెప్పకుండా ఏదో ఒక పిచ్చి సాకులు పెట్టి ముఖ్య నాయకులు అరెస్ట్ చేసి ఏదో బురద వేయాలని ఒక పోయినసారి 1,00,000 కోట్లని అవినీతి అని చెప్పి కాంగ్రెస్ తో కొల్లుడై ఈ మహానుభావుడే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాడు. తండ్రి చచ్చిపోయినాక ఎక్కడ లీడర్ అవుతాడని ఓదార్పు యాత్రలో జగన్ బలపడుతున్నాడని ఆ రోజు అరెస్ట్ చేయించారు. ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ ఉంది కదా, లాస్ట్ 5 ఏళ్లలో ఈ దేశ క్రెడిబిలిటీ ఉంది, వీళ్ళు చేయలేకపోతున్న ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అందుకని మళ్ళీ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కోసం ఇట్లాంటి ప్రచారం తప్ప అక్కడ ఏమి లేవు. ఉంటే నువ్వు ఎవిడెన్స్ చెప్పాలి కదా కోర్టుకి. కోర్టు అడుగుతా ఉంది కదా ప్రతిసారి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయట్లేదని. మొన్న వాళ్ళకి బెయిల్ ఇచ్చింది కూడా ధనంజయ రెడ్డి గారు. ఒకవైపు స్కామ్ ఉంటుంది, ఒకవైపు ఇది స్కామ్ ఉంటుంది. మరి ఇదే స్కామ్ కి సంబంధించి అంటే ఈ వైసీపీ వాళ్ళకి బెయిల్ ఇచ్చారండి, ఇచ్చారు. అప్పుడు కోర్టు కామెంట్ చేసింది, మీరు ఇన్నాళ్ళ నుంచి జైల్లో పెట్టారు, ఒక్క సాక్ష్యం కూడా ప్రొడ్యూస్ చేయకుండా మీరు బెయిల్ ఎగనెస్ట్ ఉంటారంటే విట్నెస్లు తీసుకురాలేకపోతున్నారు కదా అని బెయిల్ ఇచ్చింది కామెంట్ చేసి. మరి ఏ విట్నెస్లు పెట్టట్లేదు. దీంతో పాటు మద్యం పాలసీ, జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ 6 నెలలు అలానే కొనసాగించింది. ఈ అధికారంలోకి వచ్చాక 6 నెలలు కొనసాగించిన తర్వాత వీళ్ళు మళ్ళీ పార్టీలకి ఆక్షన్స్కి వెళ్ళారు. మరి అవినీతి ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో 6 నెలల్లో కూడా అర్థం కాలేదు. అవునండి, తెలుసు ఏదో ఒక బ్లేమ్ వేయాలి కాబట్టి ప్రజలను రాంగ్ రూట్ లో పట్టించి వాళ్ళు చేసే అవకతవకలు బయటకు రాకుండా ఉండటానికి ఈయన దోషిగా చెప్తూ, అంటే నిజంగా అయితే చెయ్యి, నీకాడ ఆధారం ఉంటారా, ఉట్టి మాటలు చెప్తూ ఊరిక బురద పూస్తూ అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతూ వాళ్ళు చేసే పనులు చేసుకుంటున్నారు. 4 పేపర్లు 4 టీవీలు మెయింటైన్ చేయగలుగుతున్నారు, వాళ్ళకి కెపాసిటీ ఉంది. వాళ్ళందరూ పార్ట్నర్స్ ఈ అధికారంలో భాగస్వాములు వీళ్ళంతా కలిసి షేర్ చేసుకుంటారు, నీకెంత నాకెంత అని. అందుకని వాళ్ళందరూ ఒక గుంపులాగా వచ్చి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈయన అడ్డం అనుకొని ఈయన మీద ఈ చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో కల్పిస్తారన్నారు. ప్రకాశం జిల్లాకి ఏమన్నా వచ్చాయండి? అసలు పచ్చి అబద్ధం ఏంటంటే 2.5 లక్షల మంది వాలంటీర్లకి ఈ వాళ్ళకి ఏదో ఒక 5,000 రూపాయలతో సర్వీస్ చేస్తున్నారు, మీకు 10,000 ఇస్తానని చెప్పి పచ్చి మోసం కదా. మీ అందరికి 10,000 ఇస్తానని చెప్పి మొత్తాన్ని తీసేశారుగా. ఉన్న ఉద్యోగాలు పోయినాయి. ఏదో చిన్నదో పెద్ద వాడి ఇంటికాడ వాడు ఉంటూ ఇంకో పని చేసుకుంటూ నెలకి 4 రోజులు చేసే పని ఒక 5,000 వస్తాయి. అది కూడా బతకకుండా తీసేశారు కదా. పచ్చి అబద్ధాలు కదా. ఆయన ఉద్యోగాలు ఎత్తండి నమ్మటం అంటే అబద్ధపు మాటలు. 30,000 ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానండి. అంతా కూడా 30,000 మంది ఆడపిల్లల్ని తరలించేశారు అనేటటువంటిది కదా జనసేన. పవన్ కళ్యాణ్ ఆయన తీసుకురేస్తా సినిమాల్లో డైలాగులు అని రాసుకొచ్చిన డైలాగులు చెప్తాం. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే అర్థం అవుతుంది అతనికి. ఇక్కడికి వచ్చి నాకేం అర్థం కాక కేబినెట్ మీటింగ్ లో నిద్రపోతున్నాడు. ఏమయ్యారండి 30,000 మంది? అదే ఆయన 3 తీసుకొచ్చి చూపించాడు వెనకాల. మీరు అడగండి, 30,000 మంది కాదు, 3 తీసుకొచ్చి ఇదిగో నేను ఇలా అపకరించిన కారణం వాలంటీర్లే కదా, అందుకని తీసేసాడు. పచ్చి అబద్ధాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అబద్ధం చెప్తే నేను లోపలేస్తానన్నట్టుగానే అయితే పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు లోపల పడినోడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ అబద్ధాలు మాట్లాడినప్పుడల్లా లోపల వేసి ఎక్కడ చూపి అని చెప్పాలిగా. మేము అటువంటి చర్యలకి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడలే. రాజకీయాల్లో ఏం మాట్లాడుకుంటారులే అన్నారు. 2029 నాటికి మంచి అబద్ధం కదా ప్రభుత్వం మీద అంత పెద్ద నిర్ణయం. అదే 2029 నాటికి మీకు ఏమైనా హోప్స్ ఉన్నాయా వైసీపీ తరఫున? అసలు ఇప్పుడు 2029 కాదు, 28లో పెట్టుకునే ఎలక్షన్ వైసీపీ గెలుచుద్ది. అవునా? 100 రూపాయలు వైసీపీ గెలుచుద్ది. 151 నుంచి 11కు పడిపోయారు. మరి ఇంతలోనే 150 దాదాపు 140 సీట్లు పెంచుకునేటంటే పరిస్థితి. రీసెంట్ గా పులివెందులు కూడా ఓడిపోయారు కదా. పులివెందులు ఎలక్షన్ అంటే అయింది బ్రదర్, అది ఎలక్షన్ అంటే అయింది. పోలీసులు ఇంటికి ఒక కానిస్టేబుల్ పెట్టి రిగ్గింగ్ చేసుకోండి, అవి ఎలక్షన్ అవుతాయి. అదే రేపు సెంట్రల్ బలగాలు పెట్టి పులివెందులో జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిస్తాం, రాజీనామా చేయటం బీటెక్ రేవ్ గారు. అదే ఉప ఎన్నికల్లో కాబట్టి ప్రతాపం చూపిస్తాం, మా పవర్ చూపిస్తాం అంటారు. అఫ్ కోర్స్ జనరల్ ఎలక్షన్ గురించి నేను మాట్లాడేది. జనరల్ ఎలక్షన్ లో ప్రజలు
తీర్పుని చెప్తారు. ప్రజలు రెండు పక్కల చూస్తుంటారు. నేను పోయినసారి ప్రజా కోర్టులో మా వాదనలు మేము సరిగా చెప్పుకోలేమని నేను నమ్ముతున్నా. చెప్పుకోలేకపోయామని వాళ్ళు వేస్తున్న నిందల్ని మేము ఆన్సర్ చేయలేదు. తర్వాత మా వాదనలు బలంగా ప్రజా కోర్టులో లేవు. లేనందువల్ల ప్రజలు నమ్మి అటు తీర్పిచ్చారు అనుకున్నా. ఇప్పుడు ఎక్కడ మేము ప్రచారంలో అసలు మా వాదనే చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొంతమంది టీముల వల్ల అదే పీకే టీమ్ వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, వాళ్ళు ఎవరు కొత్త బ్యాచ్ చేశారు కదా. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే అసలు మనం 85% మందికి బెనిఫిట్ ఇచ్చాం కాబట్టి మొత్తం వేసేస్తారని చెప్పారు. వాళ్ళ మధ్యలో వీళ్ళు గ్రహించలేకపోయారు, జరుగుతున్న విషయం ప్రచారాన్ని గమనించలేకపోయారు. ప్రజలు కూడా బెనిఫిట్స్ గవర్నమెంట్ మీద ఆధారపడి తీసుకుంటున్నప్పుడు ఎవరు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పరు. మరి దీనికి విరుగుడు ఏదైనా పార్టీ ఆలోచించిందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటరాక్ట్ అవుతున్నాడుగా. జగన్మోహన్ రెడ్డి గారితో కింద మొన్నటి దాకా ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రజలకు సామాన్యులకు అవకాశం లేకుండా పోయింది. కరోనా టైం రావటం, తర్వాత ఇంటరాక్ట్ అయిన ఈ ప్రచార ఒరవడి, ఈ నెగిటివ్ ప్రచార ఒరవడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దెబ్బ కొట్టింది. మా చేతులు అధికారం వస్తే మేమేదో తప్పు చేస్తున్నామని వాళ్ళు ప్రచారం చేశారు. సరే, తాత్కాలికంగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ చేతులు అధికారం పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు? పిచ్చి కేసులు పెట్టి ప్రజలను ఏదించడం, రైతులను మోసం చేయటం, సంక్షేమం ఇవ్వకుండా ఎగ్గొట్టడం, జనాన్ని చులకనగా మాట్లాడటం, అహంకారపూరితంగా వ్యవహరించడం, ఎమ్మెల్యేలు మొదలుకొని ప్రతి ఒక్కరు ఇదంతా గమనిస్తున్నారు కదా. ఫైనల్ గా నేను మీ దగ్గరకు వస్తా. ఒంగోలు నియోజకవర్గాన్ని ఇప్పుడు మళ్ళీ గాడిని పెట్టే క్రమంలో రేపు మీరు విజయం సాధించాలంటే ఇప్పటి నుంచి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు? ఇప్పుడు నేను వచ్చిన రోజుకి ఇవాళకి పార్టీని కన్సల్టేట్ చేసుకోగలిగాను. వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి మీరు చేసింది? నేను పార్టీకి బాధ్యత తీసుకున్న రోజు కేడర్ అంతా చల్ల చెదిరైపోయినారు. తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కేసులు పెడుతున్నారని చల్ల చెదురుగా అయిపోయినారు. ఇవాళ ప్రతి డివిజన్ లో కమిటీలు ఏర్పడ్డాయి, ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పడ్డాయి, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో, ఓకే, టౌన్ లో ప్రతి డివిజన్ లో కమిటీలు ఏర్పడ్డాయి. ప్రతి చోట నుంచి 30 మందిని, మాకు మినిమం 30 నుంచి 50 మంది దాకా ప్రతి డివిజన్ నుంచి, ప్రతి గ్రామం నుంచి నేమ్స్ కలెక్ట్ చేసుకొని మేము ప్రోగ్రామ్స్ గ్యాదర్ చేసుకుంటున్నాం. మొన్న మే నెలలో జరిగిన కార్యకర్త సమావేశంలో 5,000 మంది పార్టీ కార్యకర్తలు అటెండ్ అయ్యారు. ఒంగోలు మండలంలో 1000 మంది అటెండ్ అయ్యారు. చిన్న మండలం కాబట్టి ఇంకొంచెం ఆస్పిరేషన్ ఇన్స్పైర్ అయ్యి కొత్తపట్నం మండలం మీటింగ్ పెడితే 3,000 మంది వచ్చారు. అంటే విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేలాదిగా కేడర్ సమీకృతం అవుతున్నారు. పార్టీ బాగుంది. ఇంకా వీళ్ళతో నిర్మాణాత్మకంగా మనం వాళ్ళ ఫెయిల్యూర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనం పోయి నిలబడతా, ప్రజల సమస్యలు గొంతుగా మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలు ఆల్టర్నేట్ కోరుకుంటారు కదా. ఇప్పుడు కొత్తగా మీరు బాధ్యతలు తీసుకున్నారు. గతంలో వాసు గారు చేయనిది మీరు చేయగలిగేది ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? నేను అందుబాటులో ఉంటాను, వాళ్ళు అందుబాటులో లేరు. అపోజిషన్ లో కష్టమైనా నష్టమైనా నేను ఈ ఊర్లో ఉండేదే. ఎంత కష్టమైనా మిగతా వాళ్ళు అట్టు కాదు కదా. వాసు గారైనా జనార్దన్ గారు ఓడిపోయినప్పుడు ఏటో వెళ్ళిపోతారు. నేను ఇక్కడే ఉన్నా కదా, ఇక్కడే ఉంటా కదా. వాళ్ళకి నాకున్న వ్యత్యాసం అది. తర్వాత ఇక్కడ పుట్టి పెరిగిన వాడిగా, ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాడిగా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న అభివృద్ధి, అంటే ఊరు పెరుగుతున్న అవసరమైన అవసరాలు ఏంటి నాకు తెలుసు ఎక్కువగా. అందుకని నా ఎన్నికల మేనిఫెస్టోలో నేను చెప్తా ఊరిని ఎట్లా డెవలప్ చేసుకోవాల్సింది, ఏ వసతులు అవసరం అనేది నేను అప్పుడు చెప్పి ఎలక్షన్కి వెళ్తాను. 2029 నాటికి మీ ప్రత్యర్థి ఎవరో అనేటటువంటిది మీకు ఒక క్లారిటీ అయితే ఉండాలి కదా. అంతేగా, తెలుగుదేశం వ్యక్తిగతంగా వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరని జనార్దన్ గారు 2029కి ఆయన లక్ష్యంగానే మీ అడుగులు పడతారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, ఆయన టికెట్ ఇస్తారు. ఆయన వ్యతిరేకంగానే మనం ఫైట్ చేయాలా, గెలవాలి. ఓకే, ఇది పరిస్థితి.
పదవులు ఉన్నా లేకపోయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని కొనసాగుతూనే తన భవిష్యత్ రాజకీయాలను తీర్చిదిద్దుకునే క్రమంలో అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ పార్టీ బాధ్యతలు తీసుకుని ఏదైతే కేడర్ చెల్లాచెదిరిన కేడర్ అన్నింటినీ కూడా ఒక ఘాటికి కట్టి తన వెంట నడిపించుకుంటున్నటువంటి నేత అధినేత ఆదేశాల మేరకే తను బాధ్యతలు స్వీకరించి వాటిని ముందుకు తీసుకెళ్తానని, అంతేకాకుండా పార్టీ పురోభివృద్ధికి తన వంతు కృషి చేయడమే కాకుండా తనదైనటువంటి కష్ట నష్టాలు ఓర్చి కేడర్ను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ముందుకు వెళుతూ 2029 ఎన్నికల లక్ష్యంగానే తన అడుగులు పడతాయంటున్నారు చుండూరు రవిబాబు గారు.